హరే కృష్ణ. సో భగవద్గీత ప్రవచనాన్ని చేసిన భక్తులందరికీ స్వాగతం. సో అందరికీ నా నమస్కారాలు. సో ముందుగా మంగళాచరణ ప్రార్థన చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्यमीश्वरं. हरि ओं तत्सत्. ओं नमो भगवते वासुदेवाय. ओं नमो भगवते वासुदेवाय. ओं नमो भगवते वासुदेवाय. हरे कृष्ण. సో ఈ వారము మనము భగవద్గీత యథాతథము నుండి ఏకాదశ అధ్యాయము 11వ అధ్యాయము విశ్వరూప దర్శనము. సో పోయిన వారము చాలా ముఖ్యమైన ఘట్టము. సో అర్జునుడు దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవాన్ని ప్రార్థించాడు. ఓ కృష్ణ, నీ యొక్క విభూతులను గురించి చాలా శ్రవణం చేశాను. అంటే తనివి తీర అనేది ఉండదన్నమాట. అంటే భగవంతుడి యొక్క సేవలో ఎంత విన్నా కూడా వినాలి అనే ఒక అభిలాష అనేది ఉంటుంది. సో అర్జునుడు దాన్ని ప్రస్తావించారు. ఇంకా నీ గురించి తెలుసుకోగలుగుతున్నాను. అట్లాగే నువ్వు ఎట్లా ఈ యొక్క ప్రకృతి యొక్క సృష్టిని స్థితి, మనం అంటాం కదా, సృష్టి స్థితి లయ, ఇవన్నిటిని ఎలా జరుగుతుంది, నువ్వు పరమాత్మగా ఈ ప్రకృతిలో ఎలా ఎంటర్ అయ్యావు అంటే నీ యొక్క ఐశ్వర్య రూపమును నేను చూడగోరుతున్నాను అన్నాడు. నాకు సఖ్యమైతే, నేను చూడగలిగే సఖ్యమైతే, అంటే క్వాలిఫికేషన్ అనేది అవసరం అన్నమాట. సో మనకి ఆచార్యులు మనకు అన్నారు, చాలా ముఖ్యమైన ఒక శ్లోకం చెప్పారన్నమాట. భగవంతుడిని అధోక్షజ అంటారు. మనం పోయిన వారం కూడా చెప్పుకున్నాము. అక్షజ అంటే కళ్ళు. మనకున్న ఈ కళ్ళతో మనం చూడలేము. ఎట్లాగంటే ఇప్పుడు ఈ ఒక మొత్తము కమ్మి చీకటి అయిందనుకోండి, కారు చీకటి అంటారు కదా మొత్తము, అప్పుడు మన కళ్ళు పనిచేయవు. అంటే ఒక కాంతి అనేది లేకపోతే మనం ఏ ఒక్క వస్తువుని కూడా మనం చూడలేము అన్నమాట. సో దీన్నే మన యొక్క ఇంద్రియాల యొక్క లోపం అన్నమాట. ఓకే, సో ఇంద్రియాలకి ఒక లిమిటేషన్స్ ఉంటుంది, ఇంపర్ఫెక్షన్స్. సో అట్లాగే మనకి ఏదన్నా సైట్ వచ్చినప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటే తప్ప మన దృష్టి ఉండదు. సో అలాగే భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు. ఓకే, సో ఆత్మనే మనం చూడలేము, మరి పరమాత్మని మనం ఎలా చూడగలుగుతాం? అందుకే ఏమన్నారంటే, అత శ్రీకృష్ణ నామాది న భవేద్ గ్రాహ్యం ఇంద్రియై న భవేద్. గ్రాహ్యం అంటే మనం గ్రహించలేమన్నమాట. ఎక్కడ? ఇంద్రియాలతో మనం భగవంతుణ్ణి మనం చూడలేము. మరి ఎలా చూడాలి అని గురించి శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే, సేవన్ముఖే జిహ్మాదౌ స్వయం ఏవ స్ఫురత్యదః. సేవ, భక్తి అనేది ఎలా మొదలవుతుంది అంటే ప్రభుపాదుల వారు అంటారు, ఎవరు దీన్ని ఊహించరేమో, లేకపోతే ఇదా అని చాలా ఆశ్చర్యచకితులయ్యవచ్చు. మరి భక్తి అనేది ఎలా మొదలవుతుందంటే
సేవాన్ముఖై జిహ్మాదౌ. జిహ్మ అంటే మన నాలుక. ఈ నాలుకతో మనం చాలా పనులు చేస్తాం మనకు తెలియకుండానే. ఏది పడితే అది మనం మాట్లాడుతూ ఉంటాం అన్నమాట. ఏది పడితే అది తినాలనుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఈ జిహ్మ చాపల్యం అనేది చాలా కష్టమైనది అన్నమాట. అన్ని ఇంద్రియాల్లో కల్లా ఈ జిహ్మని మనము కంట్రోల్ చేయడం అనేది, నిగ్రహించడం అనేది చాలా కష్టతరం అని చెప్తున్నారు ఆచార్యులు. మనకి ఈ యొక్క జిహ్మ నిగ్రహించాలంటే భగవత్ సేవలో వినియోగించాలి. అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని భగవన్నామ స్మరణ చేసినప్పుడు, లేదా మన భగవద్గీత అలాగే మన భాగవతం వాటి గురించి మనం చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మనకి తెలియని ఒక భావం అనేది ఏర్పడుతుంది, భక్తి భావము. అంటే భగవంతుడి గురించి తెలుసుకునే ఒక భావనలో ఆటోమేటిక్గా మన ఇంద్రియాలని ఉత్తేజపరుస్తాయి అన్నమాట. ఎట్లా ఉత్తేజపరుస్తాయి? బాహ్యంగా ఉత్తేజపరచరు. అంటే మన భౌతికమైన ఇంద్రియాల్లో లోబరుచుకునే ఆ తత్వం, కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అట్లా లోబరుచుకునే తత్వంగా ఇంద్రియాలు ఉండవన్నమాట. ఆ ఇంద్రియాలు ఎట్లా ఉత్తేజమవుతాయంటే ఆధ్యాత్మికంగా ఉత్తేజమవుతాయి. అంటే ఈ శరీరానికి సంబంధించిన నేను నాది అనే తత్వం నుంచి నేను భగవంతుడి యొక్క అంశను, అంటే భగవంతుడి యొక్క ఒక అణు అంశ అన్నమాట. భగవంతుడు విభు, మనం అణు. మరి ఈ అణు అంశ అయిన నేను భగవంతుడిని ఒక సన్నిహిత సంబంధాన్ని మర్చిపోయి ఈ యొక్క భౌతిక జగత్తులో ఇమిడి ఉన్నాను, చిక్కుకొని ఉన్నాను. ఈరోజు మనం చూడగలుగుతుంది ఏంటంటే, మరి భగవంతుణ్ణి చూడాలి అంటే అర్జునుడు ఎలాగైతే ఒక అర్హతని సంపాదించారు. ఎలా సంపాదించాడు? మొదటి 2వ అధ్యాయంలోనే మనం చూసాము. శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. ఓ కృష్ణ, నేనిప్పుడు నీ శిష్యుడను. ప్రపన్నం అంటే నీకు శరణాగతి పొందిన శిష్యుడను అని అర్జునుడు కృష్ణుడిని వేడుకున్నాడు అన్నమాట. ప్రతి అధ్యాయంలో మనం చూస్తున్నాము కృష్ణుడిని అర్జునుడు చాలా ముఖ్యమైన ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు. సో ఈ అధ్యాయంలో కూడా కృష్ణుడి యొక్క విభూతులను, ఐశ్వర్య రూపమును చూడాలనుకున్నారు. కృష్ణుడు తన విశ్వరూప సందర్శనము అయిన తర్వాత అర్జునుడికి చాలా భీతి చెందాడు. ఎవరు నువ్వు, నీ యొక్క కార్యం ఏంటి, అంటే ఇక్కడ ప్రత్యక్షం కావడానికి నీ యొక్క మిషన్ ఏంటి అంటే, నేను కాలరూపం, కాలోస్మి. ఇక్కడ ఉన్న కురుక్షేత్రంలో మీ 5 మినహాయించి అటు పాండవుల సేనలో కౌరవుల సేనలో ప్రతి ఒక్కరిని ఈ యొక్క మృత్యువుని చేరుతున్నారు. అంటే కాలరూపంన అందరినీ నేను హరిస్తున్నాను. మృత్యు సర్వహరశ్చాహం అన్నారు. సో ఆ మాట చెప్పిన తర్వాత అర్జునుడికి చెప్తారన్నమాట కృష్ణుడు, ఈ యొక్క యుద్ధంలో ఆ గెలుపు అనే ఒక సక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ప్రీతి కదండి. ఏ పని చేసినా సక్సెస్ కావాలనుకుంటాం మనం. ఆ సక్సెస్ని నువ్వు ఆపాదించుకో. ఓకే, ఎట్లా అంటే కృష్ణుడు ఏమన్నారంటే, నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. నిమిత్త మాత్రం తెలుగులో అంటుంటారు, నేనెంత అండి నిమిత్త మాత్రుడిని అంటారు. అంటే ఆ పదానికి ఒక వ్యవహారిక పదం అయ్యింది. కానీ మన భగవద్గీతలో మనం అర్థం చేసుకుంటే కృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు, నిమిత్త మాత్రం భవ సవ్యసాచి. ఓ సవ్యసాచి అంటే 2 చేతులతో యుద్ధం చేయగలిగే ఒక సామర్థ్యం ఉన్న క్షత్రియుడు అనమాట. మహారథుడు, అతిరథుడు ఆయన అర్జునుడు. అంతైనా నిమిత్త మాత్రం నా యొక్క చేతిలో ఒక కత్తిలాగా, ఒక వెపన్ లాగా నువ్వు యుద్ధం చేస్తే ఓకే ఈ యొక్క యుద్ధ విజయలక్ష్మిని వరిస్తావు. ఓకే, కానీ అర్జునుడి యొక్క సందేహం ఉంది కదా, మరి అందరిని చంపాలి కదంటే, వాళ్ళందరినీ నేను ఆల్రెడీ చంపేశాను. నేను భీష్మ, ద్రోణ, కర్ణ వాళ్ళందరినీ నేను ఆల్రెడీ చంపేశాను. ఇంకా ఏం లేదు, నువ్వు జస్ట్ అలా బాణాలు అట్లా వేస్తూ ఉంటే జరిగేది జరుగుతుందన్నమాట. సో అందుకే మనం పోయిన వారం చెప్పుకున్నాము, మన భగవంతుడి మీద అచంచలమైన విశ్వాసము అనేది మనకు అనుమరిస్తే
మన కర్మానుసారంగా ప్రారబ్ధ కర్మను మనం అనుభవిస్తున్నాం ఇప్పుడు. ఆ కర్మానుసారంగా మన ఫ్యూచర్ ఏంటో మనకి దశ దిశ అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే భగవంతుడి శరణు పొందామో, మనం పోయిన వారం చెప్పుకున్నామండి, మన చేతిలో ఉన్న రేఖలన్నీ మారిపోతున్నట్టే, మన నుదిటిపైన రేఖలన్నీ మారిపోతున్నట్టే, మన డెస్టినీ మారిపోతున్నట్టే. ఎలా అంటే మనము అధోహ లోకాలకి వెళ్ళొచ్చు. ఎందుకంటే కలియుగంలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఎవరు కూడా సంస్కరణలు ఏమీ లేవన్నమాట. ఇప్పుడు రూపాయల షోడశ సంస్కారాస్ అన్నారు, వాటిని మనం ఆచరించడం లేదు. వర్ణాశ్రమ ధర్మ అవి ఆచరించడం లేదు. భగవత్ సంకల్పంగా మనము ఏ ఒక్క కార్యకలాపాలు చేయట్లేదు. మనం తోచింది చేస్తున్నాము. నాకు నచ్చినప్పుడు ఏదో ఉడతా భక్తిగా ఏదో కాస్త కొబ్బరిగా కొట్టడము, గుడికి వెళ్ళటము, ఎవరైనా పండుగలు వస్తే, లేదా ఎప్పుడో ఒకసారి ఉపవాసాలు ఉండడము, లేదా ఏదో ఒక వస్తే దాన ధర్మాలు చేయడము. అంటే మనకు తోచింది నేను ఇంతే అని గిరిగీసుకొని మనం మన జీవన శైలి అనేది ఉంది. కానీ భగవద్గీతలో ఒక భక్తుడి యొక్క లక్షణాల గురించి ప్రస్తావించారు. ఇంకో నెక్స్ట్ అధ్యాయంలో వస్తుంది, ఇంకా వివరంగా వస్తుంది. ఆ లక్షణాలను మనం చూసినప్పుడు ఇటువంటి భక్తులకే భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది అనే మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ఈ యొక్క అధ్యాయంలో కృష్ణుడు అర్జునుడికి ఎంత వివరించారన్నమాట. ఓకే, వివరించిన తర్వాత సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు ఇప్పుడు 35వ శ్లోకం. ఓకే, ఈ యొక్క సంవాదం కృష్ణుడు చెప్పాడు ఏమని, నేను ద్రోణుని ఒక శ్లోకం ముందుకెళ్దామండి. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇతర మహాయోధుల అందరినీ నాచే ఇదివరకే సంహరించబడిరి. అందుచే నీవు వారిని సంహరింపము, ఏ మాత్రము వ్యధనుందక కేవలము యుద్ధమును అనురూపింపము. నీవు తప్పక నీ శత్రువులను యుద్ధమున జయింపగలవు. ఇదన్నమాట. ఇంతకుముందు శ్లోకంలో కూడా ఇక్కడ నిమిత్తం మాత్రం భవ సవ్యసాచి అని ఉంది. అంటే యుద్ధమున నీవు కేవలము నిమిత్త మాత్రుడవు కమ్ము. ఇది మనం తెలుసుకోవాల్సింది. ఓకే, ఇది ఎట్లా అంటే మనము ద్రౌపదీ మాత తను చాలా పతివ్రత, సాధ్వి, అండ్ తన యొక్క 5 భర్తలు మహాయోధులు అయినా కూడా కాలం అనేది ఒక టైం వస్తే ఎవ్వరు ఏమీ చేయలేరన్నమాట. భీష్మ పితామహ, ద్రోణాచార్యులు చాలామంది ఉన్నారు. అంటే ఒక పాండవులనే వాళ్ళని ఏదో యుద్ధంలో ఓడించారు, కట్టుబడి ఉన్నారు అనుకుంటే కూడా ఒక సభలో గొప్పవారు ఉన్నారు. వాళ్ళైనా సరే ద్రౌపది దేవిని ఆదుకునే అవకాశం ఉంది కదా. కానీ కాల ప్రభావం ఎటువంటిదంటే ఎవరు తరం కాదనమాట. ఆ కాలాన్ని ఏదైనా చేయాలంటే, డెస్టినీ మార్చాలంటే ఓన్లీ భగవంతుడే మార్చగలుగుతాడు. సో ఆయన ఎప్పుడు ద్రౌపది దేవికి తన అనుగ్రహాన్ని ప్రసాదించారు. ఎప్పుడైతే తను దుశ్శాసనుడు లాగుతూ ఉన్నారు చీరని, తను పటిష్టంగా ప్రయత్నం చేస్తుందన్నమాట. తన మానాన్ని నిలుపుకోవాలంటారు కదండి. ఇట్లా ఎప్పుడైతే దుశ్శాసనుడు క్షత్రియుడు అండ్ మహాయోధుడు, ఇంకా అతని ఉన్న బలానికి అబలనైనా నేను ఏమాత్రము అనే ఒక సంకోచం వచ్చి, ఇక ద్రౌపదీదేవికి అర్థమైంది, అటు నా భర్తలు, ఇక్కడ ఉన్న కురు వృద్ధులు ఎవరు కూడా నన్ను ఆదుకునే పరిస్థితులు లేరు కనబడుతుంది, నాకు ఒక్కళ్ళే దిక్కు అని చెప్పేసి, ఏ గోవింద అని చెప్పేసి, మాధవ అని చెప్పేసి, కృష్ణ అంటూ కృష్ణుడిని హరే కృష్ణ మంత్రం ఎట్లయితే మనం నామస్మరణ చేయాలో అలాగా ఆ ద్రౌపదీదేవి చూపించిందన్నమాట. అప్పుడు కృష్ణుడు వెంటనే తన అనుగ్రహాన్ని ప్రసాదించారు. వెంటనే అంటే అప్పటి వరకు మనం ప్రయత్నం చేస్తుంటాము, ఈ యొక్క ప్రపంచంలో నేను ఇది సాధించాలి అది సాధించాలని ప్రతి నిమిషం అహర్నిశలు మన ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఎందుకంటే మనం ఏదో ఒక సంతోషాన్ని పొందాలని. కానీ ఎప్పుడైతే మనము ఈ జీవితంలో క్షీణదశ అనేది వస్తుంది కదండి. ఇప్పుడు నేను కొంచెం చిన్నగా చెప్తున్నాను కొన్ని విషయాలు మీకు తెలియడానికి వీటన్నిటికీ. ఈరోజు ఒకసారి యమధర్మరాజు ఒక అతనికి ప్రత్యక్షం అవుతారన్నమాట. ఆయన చాలా గొప్పగా యమధర్మరాజు గురించి తపస్సు చేస్తే ఆయన అడుగుతారు, నీకేం వరం కావాలి అని అడిగితే ఆ భక్తుడు, స్వామి నాకు చావు అంటే మిక్కిలి భయము, చచ్చే ముందు నేను కొంచెం ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను, నాకు కొన్ని
అంటారు సందేశంగా నాకు పంపించు, ఒక సందేశం ఇవ్వు నాకు, నా చావు వచ్చే ముందు నాకు సందేశం ఇవ్వు అంటారు. తదాస్తు అని చెప్పేసి యమధర్మరాజు వెళ్ళిపోతారు. అయితే ఆయన చివర అవసాన దశ సమీపిస్తున్నప్పుడు స్వయంగా యమధర్మరాజు వచ్చి తీసుకెళ్ళడానికి వస్తారు. ఆయన అంటారు, స్వామి నేను ప్రార్థించాను కదా, నాకు ఒక సందేశం ఇవ్వు, ముందుగానే ఒక నోటీస్ పీరియడ్, ఒక నోటీస్ పీరియడ్ ఇవ్వు నాకు అని చెప్పాను కదా. అప్పుడు యమధర్మరాజు 4 సార్లు నోటీస్ పీరియడ్ ఇచ్చారంటారు. 4 సార్లు మరి ఎక్కడెక్కడ నాకు ఇంక కనబడలేదే, ఎక్కడ లెటర్ రాలేదు నాకేమి, ఇంటికి ఎవరు కొరియర్ చేయలేదు నాకు అన్నట్టుగా అడిగితే ఆయన అంటారు, కళ్ళు కనబడకుండా పోయింది, అదొక నోటీస్ ఇచ్చాను నీకు. తర్వాత మనకి కొన్ని చూస్తే జుట్టు నెరిసిపోతుంది, ఇదొక నోటీస్ పీరియడ్. పళ్ళు కూడా ఊడిపోతూ ఉంటాయి, ముసలితనం వచ్చినప్పుడు చూడండి ఎవరికి పళ్ళు ఉండవు. తర్వాత చర్మం ముడతలు వచ్చేసి మొత్తం మన శరీర అవయవాలు సరి పనిచేయదు, మెమరీ కూడా పనిచేయదు. ఇవన్నీ 4 దిశలుగా నేను నీకు పంపిస్తానున్నాను సందేశాన్ని. నీకు వృద్ధాప్యం వచ్చేసింది. ఇప్పుడు చూడండి, వీటన్నిటికీ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడున్న మోడర్న్ ఏజ్లో, ఈ మోడర్న్ ఏజ్లో మనకి పళ్ళు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 40 years నాకు కూడా వస్తున్నాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకుంటాం, లేకపోతే ఇంప్లాంటేషన్ చేస్తారు. కళ్ళు పోతుంటే స్పెట్స్, క్యాటరాక్ట్స్, సర్జరికల్ ఆపరేషన్స్ చేస్తున్నారు. జుట్టు నెరిసిపోతుంటే ఏదో కొంచెం డైయింగ్, కలరింగ్ అన్నీ చేస్తున్నారు. ఇంకా యాంటీ ఏజింగ్ క్రీమ్స్ వాడుతూ ఉన్నాము. సో ఇట్లాగా మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా నన్ను నేను కాపాడుకోవడానికి ఇక్కడ కృష్ణుడు అంటున్నారు, కాలోస్మి, నేను కాల రూపాన్ని. కాలము తను చేసుకోవాల్సిన పని చేసుకుపోతూనే ఉంటుంది. అంటే చట్టం తన పని అంటారు చూసారంటే, అట్లాగే కాలము తన ప్రభావంగా ఏదైతే ఉంటుందో అవి జరిగిపోతూనే ఉంటుంది. మనం చూస్తుంటాం కూడా మనం. సో అందుకని మనం దీన్ని గుర్తించాలి. మనం గుర్తించి భగవంతుని శరణు పొందడానికి ప్రతి నిమిషము మనకి ఒక సందేశం అనేది వస్తుంది. జీవితంలో మనం దాన్ని గ్రహించడం లేదు. ఈరోజు ఇక్కడ 35వ శ్లోకంలో సంజయుడు చెప్తున్నాడు, ఎవరికి? ధృతరాష్ట్రుడు చెప్తున్నారు. సంజయ ఉవాచ ఏతచ్ఛ్రుత్వా వచనం కేశవస్య కృతాంజలిర్వేపమాన కిరీటి నమస్కృత్వా భూయ ఏవాహ కృష్ణం స గద్గదం బీత ప్రణమ్య. ఇక్కడ చూడండి, సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇట్లు పలికెను, ఓ రాజా, దేవాది దేవుని ఈ పలుకులను వినిన పిమ్మట కంపించుచున్న అర్జునుడు ముకులిత హస్తుడై మరలా అతనికి ప్రణామములు నర్పించెను. భీతిని కూడినవాడై అతడు గద్గద స్వరముతో శ్రీకృష్ణునితో ఇట్లు పలికెను. అంటే తను భీతి చెందాడు. ఇక్కడ చెప్తున్నారు కంపించింది. అంటే ఎందుకు ఒకలాగా జరుగుతుందంటే 2 రకాల కారణాలు. ఎక్స్టసీ అనేది భగవంతుణ్ణి ఒక దివ్యమైన మన దర్శనం కలిగినప్పుడు అందులో కలుగుతున్న మన దీన్ని ఏమంటారంటే అష్టసాత్విక వికారాలు అన్నారు. ఇవన్నీ మన భౌతికమైన వికారాలు కాదన్నమాట. అంటే భగవంతుడి యొక్క అనుబంధంతో ఏర్పడుతున్న ఈ వికారాలని అష్టసాత్విక వికారాలు అనమాట. అంటే రోమం నిక్కబరుచుకోవడము, కళ్ళల్లోంచి అశ్రుధారలు, ఇలాంటి రకరకాలుగా కళ్ళు తిరిగి పడిపోతారు కూడా. అంటే అన్కాన్షియస్లో ఉంటారు. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ కోమాలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. చైతన్య ప్రభు చూపించారు అన్నీ. అలాగే చాలామంది హరిదాస్ ఠాకూర్ చూపించారు. రకరకాల ఆచార్యులు మనకేం చెప్తున్నారంటే, ఎప్పుడైనా భగవంతుడి దర్శనం కలిగినప్పుడు ఇక్కడ అర్జునుడిలో కలుగుతున్నది అంటే భీతి అనేది ఒక పాయింట్ ఇక్కడ. ఎందుకంటే భగవంతుడి రూపం ఇక్కడ ఘోర రూపం అని చెప్పారు, నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. అందుకే ఇక్కడ అర్జునుడు ఏమన్నారంటే భీతితో గద్గద స్వరముతో, అంటే చాలా హ్యూమిలిటీ అన్నమాట. ఒక వినయశీలుడు ముక్కులి తస్తుడై మరల ప్రణామములు అర్పిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు దాకా ఫ్రెండ్గా చూశాడు కృష్ణుడిని, నా సకుడు అన్నట్టుగా అనుకుంటున్నాడు. కానీ ఇక్కడ నా సకుడు సామాన్యుడు కాదు, దేవాది దేవుడు అని ఇక్కడ అర్జునుడు తెలుసుకుంటున్నాడని సంజయుడు చెప్తున్నాడు. ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నప్పుడు
మీ ఏమనుకుంటారండి? ద్రోణాచార్యుడు, ఇక్కడ కర్ణుడు, వీళ్ళే కదా గొప్ప యోధులు కౌరవుల వైపు. వాళ్ళని చూసే కదా అసలు సంగ్రామానికి వచ్చింది, కురుక్షేత్ర సంగ్రామానికి. మరి ఇక్కడ ఆల్రెడీ ఫ్యూచర్ ఏంటో తెలిసిపోయినప్పుడు మరి ఇక్కడ ఏం చేయగలుగుతారు? ఏం చేయలేదు. కానీ ఇది విన్నామంతే. కానీ ధృతరాష్ట్రుడు ప్రతిరోజు సంజయుని ఏం జరిగింది వాళ్ళ యుద్ధంలో న్యూస్ ఏం చెప్పు, అలా అడుగుతూనే ఉంటారు. ఇప్పుడైనా అంటే కొన్ని డేస్లో, ఫస్ట్ 10 డేస్లో భీష్ముడు చాలా వీరోచితంగా పోరాడుతున్నప్పుడు ధృతరాష్ట్రుడు చాలా ఆనందించాడు అనమాట. ఎస్, మనకి ఇంకా టైం ఉంది అంటే ఆయన ఆల్రెడీ విన్నాడు సంజయుడి నుంచి. అయినా కూడా దాన్ని మాయ అంటారు, అక్కడ లైవ్ టెలికాస్ట్ చెప్తున్నాడు ఇక్కడ సంజయుడు. అయినా కూడా ధృతరాష్ట్రుడు యొక్క ఆలోచన రీతి ఎలా ఉందో మీరు ఆలోచించండి. అంటే ఈరోజు మనందరం కలిసి భగవద్గీతని మనం చక్కగా మననం చేసుకుంటున్నాము. కానీ ఈరోజు రాత్రి మనం పడుకుని పొద్దున్నే లేవగానే మళ్ళీ ఫ్రెష్ మైండ్ అనమాట. మనకి గత రోజు చదివిన ఏ శ్లోకాలైనా, చాంటింగ్ అయినా లేదా శ్రవణం చేసినవి ఏమీ పెద్ద పని చేయమన్నమాట. మళ్ళీ ఎలాగైతే మనం రోజు తినాలి కదా ఆహారము, ఈరోజు ఆహారం తిన్నాము, ఓకే, అన్ని క్యాలరీస్ నాకు ఉన్నాయి, నెక్స్ట్ డేకి మళ్ళీ క్యాలరీస్ సాధించాలి. అది ఒక సృష్టి ధర్మం, మన శరీర ధర్మం. అలాగే ఈ యొక్క మనస్సు, ఈ బుద్ధి, ఇవన్నింటినీ కూడా ఎప్పుడు కూడా మాయ ఆవహించి ఉంటుందన్నమాట. ఆ మాయని ఆవహించిన ఆ యొక్క ప్రభావాన్ని ప్రతిరోజు మనము భగవద్ధ్యానంతో, నామస్మరణతో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలా మనం భగవద్ నామస్మరణ మనం చేయడం ద్వారా మాత్రమే పొద్దున బ్రహ్మముహూర్తంలో మనకి ఆధ్యాత్మిక చిత్తం అనేది ఏర్పడుతుంది, శుద్ధ చిత్త, మన హృదయ పరివర్తన అనేది ఏర్పడుతుంది. అప్పుడే ఆ రోజంతా మనము చక్కగా భగవద్ సంకల్పంతో ఉన్న ఆ కార్యకలాపాల్లో మనం ఉండగలుగుతాము. లేదనుకోండి కామ్య కర్మలు చేస్తాం అన్నమాట. మనం నాకు, ఇది నాది, నేను అన్న ఒక అహం మమ అని ఒక మోహంలో మనం బతుకుతుంటాము. ఎలాగైతే ఒక తాగుబోతు వాళ్ళు బాగా తాగిన తర్వాత తనను తాను మర్చిపోయి పిచ్చిగా ప్రవర్తన చేస్తుంటాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరు తెలియదు. అందుకే చూడండి, ఈరోజు ఎవరైనా మంచిగా ఉన్నారంటే నమ్ముతాం మనం, రేపు ఎట్లా ఉంటాడో. మన పిల్లల్ని ఈరోజు కొంతమంది ఆక్షేపిస్తున్నారు. ఈరోజు పిల్లలు అంటారు అడ్డాల నాడి బిడ్డలు గడ్డాల నాడి బిడ్డలు కాదని సామెత విన్నానండి. ఇప్పుడు అంటే పిల్లలు పెద్దలైన తర్వాత వాళ్ళు నిజంగా పిల్లలుగా మనకి ఒక బాధ్యతలు నిర్వహిస్తారా అనేది కూడా ఒక సందేహం అన్నమాట పెద్దలకి ఇప్పుడు. మరి అటువంటి ఎప్పుడు ఉన్న అంటే యాంగ్జైటీ, ఒక ఫియర్ అనేది మనకి ప్రతి దినం చూస్తున్నాము, బట్ మనం మర్చిపోతున్నాము. ఇక్కడ సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తున్నప్పుడు కూడా ధృతరాష్ట్రుడు యొక్క ఆలోచనలు అట్లా ఉన్నాయి. అర్జున ఉవాచ స్థానే హృషికేశ తవ ప్రకీర్త్యా జగత్ ప్రహృష్యత్ అనురజ్యతే చ రక్షాంసి భీతాని దిశో ద్రవంతి సర్వే నమస్యంతి చ సిద్ధసంగ. ఇక్కడ అర్జునుడు పలికాను, ఓ హృషికేశ, నీ నామమును వినినంతనే లోకమంతయు సంతోషించుచున్నది. ఈ విధముగా ప్రతి ఒక్కరూ నీ ఎడ అసక్తులగుచున్నారు. సిద్ధ సమూహములు నీకు సగౌరముగా ప్రణమిల్లుచున్నారు. రాక్షసులు భయకంపితులై పలు దిక్కుల పలాయనమగుచున్నారు. ఇది అంతయు యుక్తముగానే జరుగుచున్నది. అంటే ఈ యొక్క శ్లోకము చదవంగానే నాకు ప్రహ్లాద మహారాజు హిరణ్యకశిపుడిని చంపిన తర్వాత నరసింహస్వామి చాలా ఉగ్ర రూపంలో ఉన్నారు. అప్పుడు అంటే భక్త శిరోమణి అంటారు, ప్రహ్లాద్ మహారాజు అంటారు, నా తండ్రి ఎంత గొప్ప వ్యక్తి అంటే ఆయన కన్ను సైగతోనే దేవతలు భీతి చెల్లేవారు. జస్ట్ ఒక్కసారి కన్ను పైకెత్తారంటే ఆ దేవతలందరూ చాలా భయపడేవాళ్ళు అన్నమాట. మరి అటువంటి గొప్ప వ్యక్తి ఆయన ఎంతో అహంభావంతో ఉన్నాడు. అంటే నేనే దేవుడను అని చెప్పేసి అహంభావంతో ఉన్నాడు.
మరి అహమంతా ఏమైంది? ఒక్క నిమిషంలో ఓకే నరసింహ అవతారంలో ఓకే జస్ట్ ఆయన ఓకే నక్కము అంటారు కదండి, నక్కము అంటే గోర్లతోనే నరసింహస్వామి ఆయనని చంపేశారు. సో అప్పుడు ప్రహ్లాద మహారాజు అంటున్నారు నరసింహస్వామితో, స్వామి ఇట్లాగా మా నాన్నని సంహరించడం అనేది చాలా యుక్తమైనది అంటారు. ఎందుకంటే ఆయన వల్ల ముల్లోకాలు చాలా తప్పించిపోయాయి అన్నమాట. అందరూ ఎంతో బాధలు పడ్డారు. ఋషులు, అట్లా దేవతలు, కింద అధోలోకాల్లో ఉన్న నాగులు అందరూ అని చెప్పేసి చెప్తుంటారు. ఇక్కడ అర్జునుడు కూడా ఓ హృషికేశ ఓకే భక్తుల యొక్క భావన ఎలా ఉంటుందంటే నామస్మరణ వల్ల లోకమంతా ఆనందంగా ఉంటుంది. అందుకే మనకు ఆచార్యులు ఒక మాట చెప్పారన్నమాట, విశ్వం పూర్ణ సుఖాయతే అన్నారు. మనకందరికీ ఈ లోకంలో బతకడం కష్టంగా అనిపిస్తుంది ఒక్కోసారి, ఆరోగ్యం దెబ్బతిన్నప్పుడు కానీ నా అనుకున్న వాళ్ళు ఏదన్నా మనకి ఇబ్బంది కలిగించినప్పుడు చాలా మనము ఆందోళనలో ఉంటాము. లేకపోతే మన ఉనికే మనకి ఇబ్బంది కలిగిస్తుంటుంది ఒక్కోసారి. ఓకే చాలామంది గౌరవ ప్రతిష్టలకి భంగం కలుగుతుంది. ఓకే మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, కృష్ణుడు ఏమన్నారంటే ఈ లోకాన్ని గురించి దుఃఖాలయం అశాశ్వతం అన్నారు. కానీ ఇక్కడ ఏమన్నారంటే ఇక్కడ అర్జునుడు, నీ నామమును వినినంతనే లోకమంతయు సంతోషించుచున్నది అంటే జస్ట్ ఆపోజిట్ అన్నమాట. దీన్ని కూడా ప్రహ్లాద మహారాజ్ అన్నారు, నైవోద్విజే పర దురత్యయ వైతరణ్య త్వద్వీర్య గాయన మహామృత మగ్న చిత్త అన్నారు భాగవతంలో. త్వద్వీర్య గాయన అంటే ఆయన యొక్క అమోఘమైన లీలని గాయన అంటే ఆయన గానం చేస్తున్నారు. ఎట్లయితే నారదముని వీణను తీసుకొని ఎక్కడికి వెళ్ళినా గానం చేస్తూ ఉన్నారు. ఆయన ముల్లోకాలకు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా ఆయనకి ఎటువంటి ఇబ్బంది కలగట్లేదు. ఎటువంటి ఒక అంటే ఫియర్ యాంగ్జైటీ అనేది ఇక్కడ ఒక సృష్టి ధర్మం అన్నమాట. శోక మోహ భయ అన్నారు. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. శోకము అంటే ఎప్పుడు చూసిన బాధలు, మోహము మనకి ఏది మంచో ఏది చెడో తెలియదు, ఎప్పుడు ఆందోళన ఉంటాము, భయము దానివల్ల, మృత్యు ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు, మనకి చెప్పే నోటీస్ పీరియడ్ లేదు మనకి. ఓకే సో ఇట్లాంటి మన మృత్యు సంసారంలో ఉన్న వాళ్ళకి ఎట్లా ఉంటుందండి, ఇక్కడ ఎప్పుడు కూడా దుఃఖమయంతో ఉంటుంది, ఏదో ఒకటి చింత. ఓకే అందుకే ఇక్కడ అర్జునుడు కానీ లేదా ప్రహ్లాద్ మహారాజ్ కానీ చెప్పిన సూత్రం ఏంటంటే, భగవద్ కథ అంటే కృష్ణ కథ వినడం ద్వారా, కీర్తన చేయడం ద్వారా, శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం, వీటి వల్లనే మనము అత్యానందమైన అనుభూతిని మనం పొందగలుగుతాం అన్నమాట. అంటే సో రెండో పాయింట్ అని చెప్పారు, ఇక్కడ రాక్షసులు భయకంపితులై పలాయన మగుచున్నారు. అంటే ఎవరైతే భగవంతుణ్ణి ధిక్కరిస్తారో రాక్షసులు వాళ్ళకి ఏమవుతుందండి, ఇక్కడ భయకంపితులు అవుతున్నారు. అంటే ఎవరైతే భగవంతుని శరణు పొందరో, అంటే భగవంతుడు ఎవరు అని మన ఛాలెంజింగ్గా మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళందరికీ మనం కూడా ఆన్సర్ మృత్యు సర్వహరశ్చాహం. సో ఇప్పుడు నువ్వు భగవంతుడిని అనుగ్రహం పొందకపోతే భగవంతుడు మృత్యు రూపంలో వచ్చి నువ్వు అనుకున్నదంతా తీసుకొని హరించిపోతారు. ఎట్లయితే హిరణ్యకశిపుడిని ఓకే ఒక్క నిమిషంలో నరసింహ అవతారము ఆయన వచ్చి వెంటనే హిరణ్యకశిపుని సంహరించారు. అంటే మృత్యు రూపంలో వచ్చినట్టు అనమాట. అట్లా 37వ శ్లోకంలో కస్మాచ్చతేన నమరేన్ మహాత్మన్ గరీయసే బ్రహ్మణోప్యధి కర్తృతే అనంతదేవేశ జగన్నివాస త్వమక్షరం సదసత్తత్పరం యత్. ఎన్ని శ్లోకాలన్నీ అర్జునుడు కృష్ణుణ్ణి స్తుతిస్తున్నాడు, సంజయుడు ధృతరాష్ట్రుడికి నివేదిస్తున్నాడు అనమాట, అంటే ఆయనకి వినిపిస్తున్నాడు అనమాట. ఓ మహాత్మా, బ్రహ్మదేవుని కంటే ఆయన గొప్పవాడా, నీవు ఆది సృష్టికర్తవు, అట్టి నీకు వారెందులకు సగౌరవముగా ప్రణమిల్లరు. అంటే సృష్టికర్తవైన నిన్ను ఎందుకు అందరూ సగౌరవంగా ప్రణమిల్లరు అనేది అర్జునుడికి ఒక ప్రశ్న అన్నమాట. ఇప్పుడు మన గొప్ప వ్యక్తి ఉన్నారనుకోండి, ప్రతి ఒక్కరూ ఆ గొప్ప వ్యక్తికి ఆకర్షణతో అవుతారు, ఆయన గౌరవం అందించి దానివల్ల మన జీవితాలు కూడా బాగుపడతాయి అనుకుంటాము. మరి ఇక్కడ భగవంతుడి యొక్క గొప్ప గుణాలని
అంటే ఆయన యొక్క మనం చెప్పుకున్నాం చూసారండి, మన విభూతులను ఐశ్వర్యాలను తెలుసుకున్నప్పుడు ఏమవుతుందండి, ఆయన మనం సగౌరవంగా ప్రణమిలుతాం అనమాట. అందుకే మందిరానికి వెళ్ళినప్పుడు మన భగవంతుడి యొక్క దివ్యత్వాన్ని మనం భగవద్గీతలో విన్న తర్వాతనే ఆ భావన ఏర్పడుతుంది. లేకపోతే దర్శనం అనేది మన నిజంగా దర్శనం కాదు. చాలామంది గుడికి వెళ్ళి దర్శనం బాగైందా అంటారు. ఎట్లా చెప్తామంటే దర్శనం బాగైందంటే వాళ్ళకి ఏం తెలుసు? అక్కడ చూసేది ఏం చూస్తున్నారు? అక్కడ ఏదో కాస్త పూల మాలతో అలంకరించి చూసి ఓ చాలా చక్కగా అలంకరించారంటారు. ఓకే, మళ్ళీ మీరు ఒకసారి గమనించండి, కొంతమంది ఇంట్లో చిన్న చిన్న బొమ్మలతో తోలు బొమ్మలు బొమ్మల కొలువు అంటుంటారు కూడా. ఏదో దసరా పండుగ రోజు కొంతమంది రకరకాలుగా ఆచారాలు ఉంటాయి. వాళ్ళు ఇంట్లో డెకరేషన్ చూస్తారు, మంచిగా పూలతో డెకరేషన్ చేసి ఎంత బాగా చేశారో చూస్తారు. ఇక్కడ చెప్పినా అక్కడ చెప్పినా అంతకు మించి ఏమీ లేదు. అంటే భగవంతుని దర్శనంలో కలిగే ఒక అనుభూతిని పొందామా, ఏమి కలిగింది, ఏ భావన కలిగింది, భగవంతుడిని మన శరణు పొందాలని భావన ఏర్పడిందా లేదా అనే ప్రశ్న అనేది మనలో జనించాలన్నమాట. ఈ రోజుతో నాకున్న అన్ని సంశయాలన్నీ వదులుకొని అంటే అచంచలమైన ఒక విశ్వాసంతో భగవంతుని శరణు పొందాలనుకుంటున్నాను. ఇక నా జీవితం భగవంతు సంకల్పం, ఓకే, ఆయన యొక్క ఆదేశాన్ని మనం పాటించాలి అని ఒక సంకల్పం ఏర్పడిందా. అటువంటిది కలగనప్పుడు నేనుగానే ఉంటాను అంతే. అయినా ఆయన వెళ్ళి దర్శించుకున్నాను, ఎందుకంటే నాకు అంత ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ సగౌరవంగా ప్రణమిల్లరు ఎందుకు అనిపిస్తుంది అక్కడ అర్జునుడికి? భక్తులు అంటారు చూసారండి, అనంత కోటి బ్రహ్మాండ నాయక, ఇంకా మన కల్పతరువు అంటుంటారు కూడా. అంటే అన్ని కోరికలు తీర్చే కల్పతరువు. మరి అటువంటి భగవంతుణ్ణి మనము ఎటువంటి కోరిక కోరాలండి? బాహ్యమైన ఈ భౌతికమైన చిన్న చిన్న కోరికల, లేదా నేను అసలు ఈ యొక్క శరీరాన్నే కాదు అని ఎవరైతే తెలుసుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే నాకు ముక్తి లభించాలని, నేను భగవంతుడు చేరుకోవాలి వైకుంఠానికి, అంటే చాలా లోకాలు చూస్తున్నాం మనం. మరి అటువంటి కోరికలు మనల్ని ఎందుకు కలగడం లేదంటే అజ్ఞానంలో ఉన్నమాట, అజ్ఞానాంధకారం అన్నమాట. సో అందుకే ఇక్కడ అర్జునుడు ఎందుకు అందరూ సగౌరవంగా ప్రణమిల్లరు అనేది ఒక ప్రశ్న చెప్తున్నారు. ఓ అనంత దేవాది దేవ జగన్నివాస, నీవు అక్షయుడవైన ఆధారభూతుడవు, సర్వకారణ కారుండవు, ఈ భౌతిక సృష్టికి అతీతుడవు. ఇలాగా అర్జునుడు స్తుతిస్తున్నాడు అన్నమాట. 38వ శ్లోకంలో త్వమాదిదేవ పురుష పురాణ త్వమస్య విశ్వస్య పరం నిదానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వం అనంతరూప. నీవు ఆదిదేవుడవు, సనాతన పురుషుడవు, భౌతిక జగత్తునకు పరమోత్కృష్టమైన ఆశ్రయుడవు. నీవు సర్వమును ఎరిగిన వాడవు, తెలియదగిన సర్వము నీవే. ప్రకృతి గుణములకు అతీతుడవైన దివ్య శరణ్యుడవు నీవే. ఓ అనంతరూప, ఈ సమస్త విశ్వము నీచే వ్యాపించబడి ఉన్నది. అంటే ఈ భౌతిక జగత్తు గురించి కృష్ణుడు ఇంత ముందు ప్రస్తావించిన 9వ అధ్యాయం నుంచి 9-10 మనం చూసాము. వాటన్నిటినీ అర్జునుడు స్వయంగా తను రియలైజ్ అవ్వడం అన్నమాట. అంటే ఒక విజ్ఞానాన్ని పొందాడనమాట అర్జునుడు ఇక్కడ. ఆ విజ్ఞానంతో ఇక్కడ అర్జునుడు కృష్ణుడు స్తుతిస్తున్నాడు. అంటే మనం ఇందాక చెప్పినట్టుగా ఒక గుడికి వెళ్ళినప్పుడు భగవంతుణ్ణి మనము స్తుతించాలి. ఇప్పుడు ఒక గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళామండి, ఇప్పుడు చూడండి, ఒక సినిమా స్టార్స్ సెలబ్రిటీస్ వస్తే వాళ్ళు కనపడంగానే కొంతమంది మనం టీవీలో చూపిస్తుంటారు కదండి, మనకి ఏదో మూవీస్ స్టార్స్తో ఒక కనెక్ట్ షోస్ ఉంటాయి, ఫోన్ కాల్స్ చేస్తుంటారు, లేకపోతే అలా చేస్తుంటారు. వెంటనే వాళ్ళు ఏం చెప్తుంటారండి, మామూలుగా వాళ్ళ గురించి, మీరు చాలా అందంగా ఉంటారండి, మీరు చాలా ఫైటింగ్ బాగా చేస్తారండి, మీరు యాక్టింగ్ బాగా చేస్తారండి, మీరు డ్యాన్స్ బాగా చేస్తారండి, ఇట్లా రకరకాలుగా, అంటే వాళ్ళ యొక్క చేసే కర్మల గురించి అన్నమాట. ఓకే, వాటిని గొప్పగా వాళ్ళు కీర్తిస్తున్నారు. మరి ఇక్కడ భక్తుడికి అర్థమవుతుంది ఏంటంటే, సృష్టిలో ఏదైనా గొప్పతనం అనేది ఉందంటే ఓకే, అవన్నీ కూడా భగవంతుడి యొక్క రూపము, ఐశ్వర్యం అన్నమాట.
అది మనం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రభుపాదులు వారు అంటారు, స్థావర జంగమ దేకే నా దేకే తారమూర్తి సర్వత్ర దేకే స్ఫుర ఇష్టదేవ స్ఫూర్తి అన్నారు. అంటే మనము ఎటు చూసినా ఏదైనా ఆ యొక్క రూపాలను మనం చూడనమాట. మూర్తి అంటే అక్కడ కనబడుతున్న చెట్టు పుట్ట, పెద్ద కొండ, సృష్టి, ఒక ప్రకృతి, వీటన్నిటిని చూసినప్పుడు భక్తుడికి ఏం కనిపిస్తుందంటే ఇష్టదేవాన్ని స్ఫురిస్తుంది అన్నమాట. మనకి మహావతార నరసింహస్వామి అవతారము దానిలో కూడా అక్కడ ప్రహ్లాదుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక చెట్టును చూసినా అక్కడ విష్ణువు ఒక రూపంతో వ్యాపించి అనంత రూప సమస్త విశ్వము నీవే వ్యాపించి వడి ఉన్నవి అని అర్జునుడు చెప్పడం అనేది ఏదో ముఖస్థుతి కాదు. అక్కడ అర్జునుడు విజ్ఞానంతో విజ్డమ్ అనేది పొందాడనమాట. ఆయన చూస్తున్నాడు అక్కడ విశ్వరూప సందర్శనంలో. ఇదన్నమాట అక్కడ మనం తెలుసుకోవాల్సింది. వాయోర్యమోగ్నిర్వరుణ శశాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వా పునశ్చ భూయోపి నమో నమస్తే. వాయువు మరియు పరమ నియామకుడవు నీవే, అగ్ని జలము చంద్రుడవు నీవే, ఆది జీవి అయిన బ్రహ్మవు మరియు ప్రపితామహుడవు కూడా నీవే, కనుకనే నీకు 1000 మార్లు తిరిగి తిరిగి గౌరవపూర్వక ప్రణామములు అర్పించుచున్నాను అన్నాడు. మనం ఇక్కడ భూయ అంటే తిరిగి, పునః అంటే తిరిగి పునశ్చ భూయో అన్నమాట. ఈ పునశ్చ భూయో ఇక్కడ అంటే అగైన్, మళ్ళీ అగైన్ అని చెప్పేసి ఇక్కడ అర్జునుడు ఎందుకు సహస్రకృత్వ అన్నారు అంటే 1000 మార్లు. అంటే అది ఒక చెప్పాను చూసాను, అష్ట సాత్విక వికారాలు అనమాట. అంటే భగవద్ దర్శనము మనకి కలిగినప్పుడు హరే కృష్ణ. కొంచెం మ్యూట్ ఉంటుంది, మ్యూట్ పని చేయట్లేదు. సో ఇక్కడ వాయువు మరియు పరమ నియామకుడవు నీవే, ఇట్లాగా అర్జునుడు కృష్ణుని స్తుతిస్తున్నారు అన్నమాట. ఇది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇక్కడ 40వ శ్లోకంలో నమ పురస్తాదత పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాప్నోషి తతోసి సర్వః. నీకు ముందు నుండి వెనక నుండి సర్వ దిక్కుల నుండి నమస్కారములు నర్పించుచున్నాను. ఓ అనంత వీర్య, నీవు అమిత విక్రమ సంపన్నుడవు మరియు సర్వవ్యాపకుడవు, కనుకనే సర్వమును నీవే అయ్యున్నావు. ఇక్కడ ప్రభుపాదుల వారు పర్పట్లో అంటారు, ఎందుకు అర్జునుడు ఇక్కడ ముందు నుండి వెనక నుండి సర్వ దిక్కుల నుండి నమస్కారాలు, ఇంతకుముందు శ్లోకంలో 1000 మార్లు తిరిగి తిరిగి నమస్కారాలు. ఇది మన భగవంతుడి యొక్క పరమ ఉత్కృష్టమైన అన్నారు చూసారు ఇందాక, ఆయన ఐశ్వర్యాలను మనం చూసినప్పుడు, గొప్ప అనుభూతి కలిగినప్పుడు మనలో ఒక అతీతమైన ఒక భావన అనేది ఏర్పడుతుంది. అదే సాత్విక వికారాలు చెప్పుకుంటున్నాం మనం. ఇంకా దాంట్లో ఒక పిచ్చిగా, అంటే నేను ఎంత భగవంతుణ్ణి ప్రణమిల్లి సంతోషంతో నా యొక్క వ్యక్తపరచడంలో ఎంత చేయాలనుకున్నా కూడా తక్కువ అవుతుంది. అది మనం ఇక్కడ అర్జునుడు ముందు నుండి వెనక నుండి సర్వాదిక్కు నుండి, అంటే ఎక్స్టసీ అనమాట. అది ఎక్స్టసీ అంటే ఒక భక్తి అనేది 9 దశల్లో భావ అని ఒక దశ ఉంది. ఓకే, ఆ భావ దశలో చాలా ఎక్స్టసీస్ వస్తుంది. ప్రేమ దశ ఉంది. అర్జునుడు ప్రేమ దశలో ఉన్నాడు. ఆ ప్రేమ దశలో మనస్సు, బుద్ధి అన్నీ కూడా కంప్లీట్గా భగవంతుడి మీద నిమగ్నమై ఉంటుందన్నమాట. కంప్లీట్గా ఇక ఆయన చేసే ప్రతి పని
భగవంతుడికి ఎంత సన్నిహితమైన ఒక భావన ఏర్పడుతుందంటే ఆ లక్షణాలు ఇట్లాగా నమస్కారము అర్పించుచున్నాను అని చెప్పడం, లేదా ఒక స్తుతించడం అన్నమాట భగవంతుడి యొక్క గుణగణాలని. ఓ అనంత వీర్య, నీవు అమిత విక్రమ సంపన్నుడవు మరియు సర్వవ్యాపకుడవు కనుకనే సర్వమును నీవే అయి ఉన్నావు అంటే భగవంతుడు సంపూర్ణంగా తెలియడం మాట. అతాపి తే దేవ పదాముజద్వయ ప్రసాదలేశానుగృహీత ఏవ హి జానాతి తత్వం భగవన్ మహిమ్నో నచాన్య ఏకోపి విరన్విచిన్వన్. ఇక్కడ భాగవతంలో చెప్పారన్నమాట, జానాతి తత్వం భగవన్ మహిమ్న. మనం భగవంతుడికి మహిమలను అంటాం చూసారండి. ఆ మహిమను తెలుసుకునే ఎవరంటే భగవంతుడి యొక్క ప్రసాద లేశ అంటే కొంచెం, లేశం అంటే కొంచెం, ఆ లేశమైన ఆయన అనుగ్రహాన్ని మనం పొందినప్పుడు భగవంతుడి యొక్క మహిమను తెలుసుకోగలుగుతాం. అది ఈరోజు మనం అర్జునుడి యొక్క ఆయన స్తుతించాన్ని మనము ముఖస్థుతిగా కాకుండా ఏదో రాశారు ఇక్కడ భగవద్గీతలో అని కాకుండా, ఓకే, అర్జునుడు పొందుతున్న అనుభూతిని నేను కూడా పొందే అవకాశం ఉంది. ఎట్లా అంటే శ్రద్ధగా మనం భగవద్గీతని పారాయణం చేస్తున్నప్పుడు. ఇది మన ఆచార్యులు మనం చెప్తున్నారు అన్నమాట. అర్జునుడు డైరెక్ట్గా చూస్తున్నాడు, అందుకే ఆయనకు అంత భావన ఏర్పడింది అనేది కొంతమంది చెప్పచ్చు. ఓకే, ఆర్గ్యుమెంట్ సేక్, ఓకే, ఒక ఆర్గ్యుమెంట్గా మాట్లాడచ్చు. కానీ మన ఆచార్యులు చెప్తున్నారు ఏంటంటే అర్జునుడు పొందిన అనుభూతిని 5000 సంవత్సరాల క్రితము ఇప్పుడు కూడా మనం పొందే అవకాశం ఉంది. దానికి ఒక అర్హతను పొందాలా. అర్హత ఎట్లా వస్తుంది? మళ్ళీ మన ఆచార్యవాన్ పురుషో వేద అని చెప్తున్నారు శాస్త్రము. ఓకే, మన ఆచార్యుని మనం ఆశ్రయించినప్పుడు, ఆదో ఆశ్రయాన్ని పొందినప్పుడు, అప్పుడు వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ అంటాం చూసారండి, ఇంకా వాళ్ళ యొక్క దీవెనలు మనకి అందినప్పుడు, ఓకే, అది మన శ్రద్ధ పాఠవాల వల్ల మనకి ఏర్పడుతుంది. ఇలాగే మనకి ప్రభుపాదులు చాలా గొప్పగా చెప్పే ఒక ఎగ్జాంపుల్ ఎప్పుడు శ్రీరంగనాథ్ స్వామి శ్రీరంగంలో ఒక బ్రాహ్మణుడు భగవద్గీతని పుస్తకాన్ని తిరిగేసి చూస్తూ ఉంటాడనమాట. ఇప్పుడు ఇట్లా చూస్తుంటాడనమాట. ఆయనకి చదువు రాదు. ఆడ పక్కన ఉన్న టెంపుల్ ప్రెమిసెస్లోనే చాలామంది కొంతమంది పండితులు వాళ్ళందరూ ఆయన పోతూ దారిన చాలా గొప్పగా పారాయణం చేస్తున్నావే అని అట్లా వెక్కిరింపుగా అంటూ వెళ్తుంటారన్నమాట. ఇతను ఏం పట్టించుకోడు, కూర్చొని శ్రద్ధగా పేజీలు తిరిగేస్తూ అట్లా చదువుతుంటాడు అన్నమాట భగవద్గీతని. అయితే చైతన్య మహాప్రభు ఒకసారి అటు వెళ్ళడం తటస్థిస్తుంది. ఇప్పుడు ఆయన చూసి అక్కడ సన్నివేశాన్ని చూసి, ఇక్కడ ఎవరో గొప్ప ఒక భక్తుడు భగవద్గీత పారాయణం చేస్తున్నాడు అంటే భగవంతుడి యొక్క అటెన్షన్ని మనం పొందడం అనేది చాలా గొప్ప విషయం. అక్కడ ఆయన పొందాడనమాట. ఇప్పుడు తెలుసుకుందాం ఎట్లా వచ్చిందనేది. సో చైతన్య మహాప్రభు ఆయన దగ్గరికి వెళ్ళి, ఓ బ్రాహ్మణోత్తమ ఏం చేస్తున్నారు మీరు అంటే, మా గురువు గారు నన్ను 18 అధ్యాయాలు ప్రతిరోజు పారాయణం చేయమని చెప్పారు, కానీ నాకేమో చదువు రాదు. అందుకే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ఒక వెక్కిరింపుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఒక చెప్తారన్నమాట. ఓ నీకు చదువు రాదా, మరి నువ్వు పుస్తకాన్ని తిరిగేస్తున్నావు అంటే చదువుతున్నట్టున్నావు అంటే నేను పుస్తకం తెరిచి ప్రతి పేజీని చూస్తున్నాను నేను అంటున్నాడు. అంటే ఆయనకు చదవడం రాదు, కానీ చూస్తున్నాడంట ప్రతి పేజీని. 18 అధ్యాయాలను చూసుకుంటూ వెళ్తున్నాడు. మరి నీకు చదువు రాదు చూస్తున్నానన్నా, మరి నీ కళ్ళల్లోంచి ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి కదా, మరి ఎట్లా భక్తి భావం ఏర్పడిందంటే, నీకు చదువు రాకపోతే మరి చదవలేవు కదా, చదివితే కదా ఆ భావన ఏర్పడుతుంది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఏమంటారంటే, నేను పుస్తకం తెరవంగానే నాకు ఒకటే పిక్చర్ కనబడుతుంది. అర్జునుడు రథం మీద ఉండి కృష్ణుడు రథ సారథ్యం చేస్తున్నాడు. భక్తవత్సలుడైన కృష్ణుడు ఎంత దయామేయుడు, ఎంత కృప, తన భక్తుడి గురించి ఎంత ఆరాటం అక్కడ. అంటే ఇక్కడ భగవంతుని సేవించాలని భక్తులందరికీ ఉంటుంది, కానీ భగవంతుడు కూడా కాంపిటీషన్లో ఉంటారంట ఆచార్యులు చెప్తున్నారు. అదొక ట్రాన్సాక్షన్, లవింగ్ ఎక్స్చేంజ్ అన్నమాట. భక్తులు భగవంతుని సేవించాలని, భగవంతుడు భక్తుల్ని సేవించాలని.
ఇక్కడ కృష్ణుడు అర్జునుడి యొక్క కీర్తి ప్రతిష్టని ఇమిడించాలని చూస్తున్నారు, ఇనుమడింప చేయాలని. భక్తుడు కృష్ణుడినే స్తుతిస్తున్నారు. ఓకే, అది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ భగవంతుడి యొక్క దర్శనం అనేది కలగడం వల్ల ఆయన గురించి, ఆయన మహిమ గురించి సంపూర్ణంగా అవగాహన అనేది ఏర్పడింది అన్నమాట అర్జునుడికి. ఇక్కడ చూడండి 41వ శ్లోకంలో, సకేతి మత్వా ప్రసవం యదుక్తం హే కృష్ణ హే యాదవ హే సకేతి అజానత మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి. యొక్క ఫస్ట్ చెప్పుకుంటున్నామండి. కృష్ణుడిని ఇక్కడ హే కృష్ణ హే యాదవ హే సకేతి అని చెప్పారు చూసారా. ఇక్కడ కృష్ణుడిని ఉద్దేశిస్తూ చెప్తున్నారు అన్నమాట అర్జునుడు. ఓ కృష్ణ, నీ మహిమలు తెలియక నిన్ను మిత్రునిగా భావించి ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని సంబోధించి ఇంటిని ప్రేమతో కానీ లేదా మూర్ఖత్వముతో కానీ నేను వనరించిన దానినంతటిని దయతో క్షమింపుము. మనము విశ్రాంతి గైకొన్నప్పుడు, ఒకే శయ్యపై శయనించినప్పుడు, కూర్చుండినప్పుడు, కలిసి భుజించినప్పుడు, ఒంటరిగా కొన్ని మార్లు మరియు పలు మిత్రుల సమక్షమున మరికొన్ని మార్లు నిన్ను నేను హేళాకోలముగా అగౌరవపరిచి ఉంటిని. ఓ అచ్యుత, ఆ అపరాధములన్నిటినీ నన్ను క్షమింపుము. ఇక్కడ అర్జునుడు కృష్ణుడి యొక్క మహిమని ఇప్పుడు చూశారు, అందుకే ఇలా వచ్చింది. అంటే అర్జునుడు సఖ్య రసంలో ఉన్నప్పుడు కృష్ణుడు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా కూడా తన ఒక మిత్ర వాత్సల్యమే ఎక్కువ ఉంటుందన్నమాట. అది చాలా గొప్ప అనుభూతి. అది దాస్య భావము కంటే సఖ్య భావం అనేది కొంచెం అధికంగా ఉంటుంది, ఇంటిమసీ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ ఇంటిమసీలో అర్జునుడు కృష్ణుని తెలుసులే మీరెంత యాదవులు, ఎంత గొప్ప విరోచితంగా యోధులో అని చెప్పేసి అర్జునుడు కృష్ణుడిని కొంచెం హేళనాకోలం చేస్తుంటారు అనమాట. ఓకే, ఓ యాదవ అంటే యదు కులంని వాళ్ళు చక్రవర్తులు అయ్యే అవకాశం లేదనమాట. మహారాజు యదుకి ఓకే అంటే ఆ ముందు యయాతి చక్రవర్తి వాళ్ళకి ఇవ్వలేదన్నమాట. ఓకే, పురు ఆయనకి ఇచ్చారు కానీ యదుకి నువ్వు చక్రవర్తి అయ్యే అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన వృద్ధాప్యాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి నిరాకరించినందువల్ల. అలాగా ఇప్పుడు కూడా వాళ్ళు సామంతుగానే ఉంటారు. బట్ ఇక్కడ కృష్ణుడు యదువంశంలో జన్మించడం అనేది ఉంటుంది. అందుకే మహారాజు యదు గొప్ప భక్తుడు. ఆయన తెలుసు, నేను ఇప్పుడు ఈ యొక్క తండ్రి మాటని వినడం వల్ల ముందు నేను చేయవలసిన నా స్వామి కార్యాన్ని నేను అక్కడ పొరపాటు చేసినట్టు అవుతుంది అని చెప్పేసి అదొక వేరే ఎపిసోడ్ అండి. కానీ ఇక్కడ మనం ప్రస్తావించిన దాంట్లో ఏంటంటే అర్జునుడు కురు వంశంలో అంటే ఇంకొంచెం గొప్ప వంశం అన్నమాట చరిత్ర చూసుకుంటే. అందుకే ఓ కృష్ణ, ఓ యాదవ అంటూ, ఓ మిత్రమా అంట్లా అలా సంబోధిస్తూ ప్రేమతో లేదా మూర్ఖత్వంతో ఓకే అలాగే నేను నిన్ను సంబోధిస్తున్నాను, నన్ను క్షమించుము. చాలాసార్లు విశ్రాంతి తీసుకున్నప్పుడు ఓకే మంచం పైన పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, తింటున్నప్పుడు చాలాసార్లు కొంతమంది సమక్షంలో కూడా నేను హేళాకోలం చేశాను, అగౌరవపరిచాను. వాటన్నిటినీ నన్ను క్షమించు కృష్ణ అని ఇక్కడ అర్జునుడు అంటున్నాడు. స్థావర జంగములతో కూడిన ఈ సమస్త సృష్టికి నీవే తండ్రివి, దానికి ముఖ్య పూజనీయుడగు పరమాచార్యుడవు నీవే, నీతో సమానుడెవ్వడునూ లేడు, నీతో ఏకమైన వాడు గాని మరొకడుండజాలడు, అపరిమిత శక్తి సంపన్నుడు అయిన ఓ ప్రభు, అట్టి ఎడ ముల్లోకములలో నీకంటేను అధికుడెవరు ఉండను. ఇలాగా కృష్ణుడు ఎంత గొప్పవాడో అర్జునుడికి ఇక్కడ ఇట్లా మాట్లాడాలో అనమాట. ఒక ఎక్స్టసీలో స్థావర జంగములతో కూడి సమస్త సృష్టికి నీవే తండ్రివి, నీవే పూజనీయుడు, నీవే పరమ ఆచార్యుడవు, ఇంకా పూజనీయుడవు, నీకు సమానుడెవరు లేరు. అట్లాగా అపరిమితమైన శక్తి సంపన్నుడు అయిన ఓ ప్రభు, ఓకే లోకత్రయే ఓకే ప్రతిమ ప్రభావ అని చెప్పారు చివరిలో. అంటే మనకి విష్ణు పురాణంలో కూడా ఏం చెప్పారంటే భగవంతుడు అంటే చాలామందికి ఒక అవగాహన అనేది లేదు. ఎలాగైతే ప్రభుపాదులు అంటారో, ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళినప్పుడు మనకి ఆ గోల్డ్
ఎంత 24 క్యారెట్స్ ప్యూరిటీ ఉందా లేదా అని మనకి ఒక హాల్ మార్కు లేకపోతే ఏదన్నా ఒక స్టాండర్డ్ అనేది తెలియకపోతే మనం మోసపోతాం. అలాగే భగవంతుడు అనేది తెలుసుకోకుండా మన గ్రామ్య వ్యవహారంలో నడుపుతున్నాం అనమాట. ఎక్కడైనా ఒక చిన్న విగ్రహం ఏదో కనబడిందంటే ఇక్కడ భగవంతుడు వెలిసారని ఏదో అనుకుంటూ ఉంటాం మనము. కొన్ని చోట్ల చూస్తుంటారు మనం. కానీ భగవంతుడు అంటే ఇక్కడ చెప్తున్నారు అనమాట ఒకే ఒక్క పదంతో. ఓకే, అసమ ఊర్ధ్వ అన్నారు. సమ అంటే ఈక్వల్, అసమ అంటే నో ఈక్వల్, ఊర్ధ్వ అంటే ఆయనకు మించి అది కూడా ఎవడు లేడు. ఓకే, అది ఇక్కడ అర్జునుడు చెప్తున్నాడు అనమాట. ఓకే, ప్రభు నీవు ప్రతి జీవికి నీ పూజనీయుడవైన దేవాది దేవుడవు కనుకనే నేను నీ ఎదుట సాష్టాంగబడి గౌరవపూర్వకముగా ప్రణమిల్లుచు నీ దయ కొరకై అర్థించుచున్నాను. తండ్రి పుత్రుని అవిధేయతను, మిత్రుడిని అమర్యాదను, ప్రియురాలి హేళాకోలమును సహించినట్లు నేనేమైనా తప్పులను చేసినచో దయతో నన్ను సహింపుము. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొన్నిసార్లు హేళాకోలం చేశారు అని అర్జునుడు ఒకసారి ప్రస్తావించి ఇక్కడ ఎలా నన్ను దయతో చూడమని. ఓకే, అర్జునుడు కొన్ని సన్నివేశాలు చెప్తున్నమాట. ఒక తండ్రి పుత్రుడిని అవిధేయతను తప్పు పట్టడం అన్నమాట. అంటే ఒక చిన్నపిల్లవాడు తండ్రి అంటారు గుండెల మీద తంతుంటారంటారు కదండి. ఇలా పెట్టుకుంటాడు, తంతుంటాడు, కానీ తండ్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా యొక్క బిడ్డ అన్నట్టుగా. సో అట్లా తండ్రి పుత్రుని అవిధేయతను, ఒక్కోసారి కొంచెం పెద్దయినా అవిధేయతను చూసినా కూడా తండ్రి ఇప్పుడు కూడా పుత్రుని మీద అంత కోపంగా ఉండటం అనమాట. అలాగే మిత్రుడు కూడా అమర్యాద ఉన్నా కూడా పెద్ద పట్టించుకోడు. నా ఫ్రెండే, ఒక్కోసారి గట్టిగా మాట్లాడినా, ఒకసారి సంబోధన సరిగా లేకపోయినా కూడా పెద్దగా పట్టించుకోరు. అట్లా ప్రియురాలి హేళాకోలము, వాళ్ళిద్దరి మధ్యలో సంభాషణ. అంటే ఎన్ని సన్నివేశాలు చెప్తూ అలాగే ఓ కృష్ణ నేనేమైనా తప్పులు చేసినచో ఓకే చేసినవి దయతో నన్ను సహించుము అని చెప్పేసి ప్రార్థిస్తున్నాను అనమాట. నేనిది వరకెన్నడూను చూడనటువంటి ఈ విశ్వరూపమును గాంచిన పిమ్మట నాకు మిగుల సంతోషము కలుగుచున్నది. కానీ అదే సమయమున మనస్సు భయముతో కలత చెందుచున్నది. కనుక ఓ దేవాది దేవ జగన్నివాస నన్ను అనుగ్రహించి నీ దేవాది దేవుని రూపమును తిరిగి నాకు చూపము. అది మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే అర్జునుడికి ఈ యొక్క రూపంని చాలా గొప్పది అయితే ఎవరైనా ఏమంటారండి, నేను ఎప్పుడు ఈ దర్శనమే కలగగాక అని ప్రార్థిస్తారు. మరి అర్జునుడు ఏమంటున్నారు, నీ విశ్వరూప సందర్శనము ఓకే నాకు 2 రకముల అనుభూతి కలుగుతుంది. ఒకటి సంతోషం కలుగుతుంది, 2 భయం కలుగుతుంది. అంటే మనం అర్థం చేసుకోవాలి. ఇది కృష్ణుడే చెప్తున్నారు, ఘోర రూపము, ఈ ఘోర రూపంని ఓకే పరిసమాప్తిస్తున్నాను. ఓకే నువ్వు కోరినట్లుగా నీకు మళ్ళీ ఆ దేవాది దేవుని రూపమును నేను చూపిస్తాను అని చెప్తారు అన్నమాట. ఓ విశ్వరూప సహస్రబాహో తలపై కిరీటమును, హస్తములలో శంఖమును, చక్రమును, గదను, పద్మములను కలిగిన యుండెడి నీ చతుర్భుజ రూపమును గాంచ కోరుచున్నాను. ఆ రూపమునందు నిన్ను దర్శించ వాంఛించుచున్నాను. ఇంకా ఇప్పుడు కృష్ణుడు విశ్వరూప దర్శనం చూపించారు. ఓకే మనం చాలామంది, నేను కూడా ఇస్కాన్కి రాకముందు మహావిష్ణు ఓకే అంటే చతుర్భుజ నారాయణ రూపము ఆయన చాలా ప్రధానమైనది అవతారం అనుకునేవాడిని అనమాట. ప్రధానమైన రూపం అనుకునేవాడిని. కానీ మనకి శాస్త్రాలు చెప్తున్నారు కృష్ణస్తు భగవాన స్వయం అని చెప్పారన్నమాట. అంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తినప్పుడు కృష్ణుడు ఒక మాయ, అంటే ఏంటంటే విష్ణు మాయ అంటాము. అంటే విష్ణువు ఆయన యొక్క అవతారము కాబట్టి అని చెప్పుకుంటాము. అంటే లేదా శంఖ చక్ర గదా పద్మ ఇక్కడ చెప్పినట్టుగా కృష్ణుడు కూడా ఒక చక్రాన్ని ఉపయోగిస్తాడు, సుదర్శన చక్రాన్ని. అది కూడా మహావిష్ణు యొక్క అవతారమే అనుకుంటున్నాము. ఓకే ఇట్లాంటివి మన గ్రామ్య నానుడిగా ఉన్నాయన్నమాట. ఓకే వ్యవహారంగా. కానీ మన శాస్త్రాలు మనం కానీ బాగా చదివినట్లయితే, అర్థం చేసుకుంటే, బ్రహ్మ సంహిత మనకి చాలా చోట్ల అనమాట, భాగవతము, గోపాల తాపని ఉపనిషత్ అని మన ప్రభుపాదులు వారు చాలా చోట్ల ప్రస్తావించారు.
అనువాదాలు, తర్వాత తాత్పర్యము వాటిల్లో. సో వాటన్నిటిలో మనం ఏం చూస్తున్నామంటే కృష్ణు ప్రధానమైన ఒక ప్రిన్సిపల్ నేమ్, ప్రధానమైన మూర్తి అనమాట. ఓకే, కృష్ణ నుంచి విష్ణు, ఓకే, ఆయన ఎక్స్పాన్షన్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇక్కడ అర్జునుడు కృష్ణుడిని చూడాలనుకున్నారు, కానీ దాంట్లో భాగంగా చతుర్భుజ రూపమును కూడా చూడాలని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు కృష్ణ భగవానుడు పలికాను, ఓ ప్రియమైన అర్జున, ప్రసన్నుడనైన నేను నా అంతరంగ శక్తిచే భౌతిక జగత్తునందలి ఈ దివ్యమగు విశ్వరూపమును నీకు చూపి ఉంటిని. తేజోమయమును అనంతమును ఆద్యమును అగు ఈ రూపమును నీకు ముందెవరును గాంచి ఉండలేదు. అంటే ఈ రూపాన్ని ఇదివరకు ఎప్పుడు కూడా కృష్ణుడు చూపించలేదు అనమాట. అంటే దుర్యోధన ఒక హస్తినాపురంలో చూపిన ఆ విశ్వరూపం కూడా ఇంత గొప్ప, ఓకే, తేజోమయమైన దివ్యమైన, అంటే అన్ని ఐశ్వర్యాన్ని అంటే ఆయన బహిర్గతం చేయలేదన్నమాట. ఓకే, సో ఇక్కడ ప్రభుపాదులు వారు అంటారు, ఫస్ట్ టైం అనమాట, ఫస్ట్ టైం అర్జునుడు ఆయన యొక్క భక్తితో ఎట్లాగైతే శరణు పొందారో, అందుకే ఓ ప్రియమైన అర్జున, ప్రసన్నుడనైన నేను, ఓకే, అందుకే నీకు కోరిన ఆ రూపమును నేను చూపగోరుతున్నాను అని చెప్పేసి అంటున్నాం మళ్ళీ. సో 48వ శ్లోకంలో, ఓ కురు ప్రవీర, ఈ నా విశ్వరూపమును నీకు పూర్వము ఎవ్వరూ చూడలేదు. ఎందుకంటే వేదాధ్యాయముచే కానీ, యజ్ఞ యాగాదులు చేయడం ద్వారా కానీ, దానములచే కానీ, పుణ్యకర్మలచే కానీ, తీవ్రమైన తపస్సులచే కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఈ రూపముతో నన్ను చూచుటకు సత్యము కాదు. మనం జనరల్గా బయట వినేవండి ఇవేనండి. చాలామంది ఏదైనా ఒక గొప్ప కార్యక్రమం చేయాలంటే, భక్తిపూర్వకమైన కార్యక్రమం అనుకుంటే, అందరినీ మనం పిలుస్తుంటాం కూడా, మేము నోములు నోస్తున్నామని, వ్రతములు చేస్తున్నామని, యజ్ఞం చేస్తున్నామని, దానాలు చేస్తున్నామని, పుణ్యకర్మలు చేస్తున్నామని, ఓకే, లేకపోతే ఒక సన్యాసులు నేను తపస్సు చేయడానికి వెళ్తున్నానని, లేకపోతే కొంతమంది బ్రాహ్మణులు నేను వేదాలు అధ్యయనం చేస్తున్నానని గొప్పగా చెప్పుకున్న, ఇక్కడ కృష్ణుడు ఏమంటున్నారండి, నా రూపముని ఈ యొక్క అంటే ప్రక్రియలు, ఓకే, వేదాధ్యయనము, యజ్ఞ యాగాదులు, వీటి వల్ల భగవంతుణ్ణి మనం పొందలేము అని చాలా ఘంటాపదంగా ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. నా ఈ భయంకరమైన రూపమును, అందుకే ఇక్కడ చెప్పారు ఘోర రూపం అన్నారు. ఇక్కడ ఘోర రూపం, ఇక్కడ ఈ రూపమును చూచి నీవు భ్రాంతుడు కలత నుండిన వాడవు అయితివి, అది ఎంత ఇప్పుడు అంతరించునుగాక అని చెప్తున్నారు అన్నమాట. అంటే ఇంక అంతరించుగాక అంటే రూపంని ఉపసంహరించారన్నమాట. ఓ భక్త, అన్ని కలతల నుండి విముక్తుడవు కమ్ము, నీవు కోరిన రూపమును ప్రశాంత మనస్సుతో ఇప్పుడు గాంచుము అని కృష్ణుడు అర్జునుడిని చూపిస్తున్నారు. సంజయుడు ధృతరాష్ట్రునితో ఇట్లా చెప్తున్నాడు, దేవాది దేవుడు అయిన శ్రీకృష్ణుడు ఆ విధముగా అర్జునితో పలికి తన చతుర్భుజ రూపమును తిరిగి ప్రదర్శించెను. చివరికి భీతుడైన అర్జునకు ఆ విధముగా ఓదార్చుచు అంత్యమున తన ప్రసన్న ద్విభుజ రూపమును చూపెను. కొంతమంది చతుర్భుజమే గొప్పది, ప్రధానమైన, ఓకే, అవతారము, ప్రధానమైన రూపము. కృష్ణుడు మానవ రూపం ధరించాడు. ఓకే, దేవదేవుని రూపము ఏంటంటే చతుర్భుజ నారాయణ రూపం అనుకుంటారు. సహజంగా మనకి ఎవరైతే సంపూర్ణ అవగాహన లేకపోతే, ఓకే, అంటే ఎందుకంటే కృష్ణు యొక్క అవతారం చాలా గూహ్యమైనది అని ఆల్రెడీ భగవద్గీత చెప్పారు. ఇక్కడ ఆల్రెడీ భగవద్గీత చెప్పింది. కృష్ణ యొక్క లీలల్లో గొప్పగా మన బృందావనంలో జరుగుతున్న ఏదైతే లీలలు ఉన్నాయో చూసాను, బాల్య లీలలు, బాల్య, పౌగొండ, కైశోర, అంటే ఈ లీలలన్నీ మనం చూసినట్లయితే ఎక్కడ అటువంటి గొప్ప లీలలు మనం చూసుండం, వినుండం కూడా మనం. అందుకే నారాయణుడికి 96% గుణాలు ఆయన ఎగ్జిబిట్ చేస్తున్నారు, ఆయన ప్రదర్శిస్తున్నారు అన్నమాట. కానీ కృష్ణుడు మాత్రమే 100కి 100 పాళ్ళు. అందుకే కృష్ణుడు వేణు మాధురి అన్నారు. కృష్ణుడి ఆయన
లీల చేస్తున్న వేణువు. ఓకే, ఆయన నామము కానీ, ఆయనకున్న భక్తాగ్రేసరుల్లో లీలలతో కానీ, ఓకే, సో ఆయన రూపము కానీ, ఈ యొక్క 4 అంశాలు ఏ ఒక్క అవతారంలో, ఏ ఒక్క మూర్తిలో కూడా అంత ప్రదర్శన కావట్లేదు అనమాట. ఇది మన ఆచార్యులు మనం చెప్తున్నారు. అందుకే 64 గుణగణాలని లెక్కించారు. అంటే గుణాంకాలు అంటారు, చేసి 60 గుణాంకాలు ఉన్నాయి. అంటే 60 గుణగణాలు నారాయణుడిలో ఉన్నాయి. కానీ ఈ 4 మాత్రము కృష్ణుడిలో మాత్రమే మనం చూస్తాం అన్నమాట. నారాయణుడు ఐశ్వర్య రూపమును ప్రదర్శిస్తాడు, కానీ కృష్ణుడు మాధుర్య రూపమును ప్రదర్శిస్తాడు అన్నమాట. ఎవరైనా ఆ నారాయణుడితో ఒక సఖ్యభావంలో అయితే ఇద్దరు ఫైటింగ్ చేసుకొని, ఎట్లాగైతే కృష్ణుడు సుధాముడు చాలామంది గోప బాలుళ్ళు అందరూ కూడా ఎట్లా వాళ్ళు ఆడుకుంటుంటారు, ఒకరి మీద ఒకరు ఎక్కుతూ ఉప్పెక్కి అంటారు చూసారండి, అట్లా చాలా ఆటలు ఆడుతూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ నారాయణుడు ఇక్కడ ఈ లీలలో ఉండదు అనమాట. అంటే ఆయన వైకుంఠంలో ఉన్నారు కదా, అక్కడ చేయరు కదా. అంటే ఆయన వైకుంఠంలో ఉండి ఇక్కడికి వచ్చినా కూడా అంటే నారాయణుడి ఐశ్వర్య రూపంనే చూపిస్తారన్నమాట. మహాలక్ష్మి ఎప్పుడు కూడా తన ఐశ్వర్య రూపాన్ని చూపిస్తుంది. అలాగే మనం అర్థం చేసుకోవాలి. ఓన్లీ అక్కడ రాధాకృష్ణులు మాత్రమే ఓకే ఆదిగా మనం అర్థం చేసుకోగలిగితే ఇంకా అదే గోలోక బృందావన ధామము అని చెప్పేసి మనకి ఆచార్యులు చెప్తున్నారు. ఇక్కడ అర్జునుడు చివరికి ద్విభుజ రూపమునే చూడాలనుకున్నమాట. అప్పుడు ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుని ఆద్య రూపమును గాంచినంతటే ఇట్లు పలికెను, ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ నీ మానవ రూపమును గాంచి శాంత చిత్తుడనై నా సహజ స్వభావమును పొంది తిని. ఇక్కడ సహజ స్వభావం అంటే అర్జునుడు ఒక సఖ్య భావ దశలో ఉన్నారు కదండి. ఇప్పుడు కృష్ణుడు మళ్ళీ తన ఈ మానవ రూపముని, అంటే మానవ రూపము అనగానే మళ్ళీ మనలాగే అంటే కృష్ణుడు రూపం ఉండదు. కృష్ణుడికి అప్పటికి 125 సంవత్సరాలు ఉన్నారు దగ్గర. కానీ కృష్ణుడు ఇంత కూడా అంటే ఒక దాని ఏమంటారంటే మనకి ఓల్డేజ్లో జనరల్గా నా చెప్పినట్టుగా ఒక వ్రింకిల్స్ అని ఉంటుంది, ముడతలు వస్తాయి. లేదా కొంచెం ఒక యవ్వనము వృద్ధాప్య దశ అనేది ఏర్పడుతున్నప్పుడు కలిగే మార్పులు ఏవి కూడా కృష్ణులో కనబడవు. అయినప్పుడు కూడా 16 ఒక సంవత్సరాల యవ్వన బాలుడిగానే ఆయన దర్శనం ఉంటుంది అన్నమాట ఎప్పుడు కూడా. అంతకు మించి తన వయసు పరిమితి పోదన్నమాట. అది ఒక దివ్యత్వం. ఇక్కడ అర్జునుడు చెప్పగానే ఇక్కడ శ్రీ భగవాను వాచ సుదుదర్శనం ఇదం రూపం అన్నారు. సుదుదర్శనం అంటే దూర్దర్శనం అంటే చాలా కష్టమైనది మామూలుగా. అందుకే శ్రీకృష్ణ భగవానుడు పలికెను, ప్రియమైన ఓ అర్జున, నీవిప్పుడు దర్శించుచున్న నా ఈ రూపము గాంచుటకు మిక్కిలి దుర్లభమైనది. మిక్కిలి ప్రియమైన ఈ రూపమును దర్శించు సావకాశం అంటారు కానీ సావకాశమునకై దేవతలు కూడా నిత్యము వేచియుందురు. అంటే ఈ యొక్క రూపముని దుర్లభమైనదని చెప్తున్నారు మన కృష్ణుడు. ఓకే, సో అటువంటి మిక్కిలి రూపమును దర్శించు అవకాశం అనేది చాలా కష్టం అన్నమాట. ఓకే, సో దివ్య చక్షువులతో నీవు గాంచుచున్న ఈ రూపమును కేవలము వేదాధ్యాయమును చేయగాని, తీవ్ర తపశ్చర్యల చేయగాని, దానము చేయగాని, పూజల చేయగాని అవగతము కాదు. మానవుడు నన్ను యథార్థముగా గాంచుటకు ఇవి అన్నీను సాధనములు కాజాలవు. ఇది ఇందాక మనం మళ్ళీ చెప్తున్నారు కృష్ణుడు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ దివ్య రూపమును ఓకే చూడడానికి ఏ సాధన పనిచేస్తుంది దానికి ఇక్కడ నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నమాట. ఈ యొక్క శ్లోకంలో 54 శ్లోకం ముఖ్యం. ఇంకొక శ్లోకం ఉందండి. భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప. ఓ ప్రియమైన అర్జున, కేవలము అనన్యమైన భక్తియుక్త సేవ చేతనే నేను యథార్థముగా నీ ఎదుట నిలిచిన రీతిని తెలియబలగలదు మరియు ప్రత్యక్షముగా దర్శించ అగును. ఈ విధముగా మాత్రమే నీవు నా రహస్యములను అవగాహన చేసుకొనగలదు. అంటే ఇక్కడ చూడండి, భగవంతుడు
రాజసూయ యజ్ఞంలో అగ్రపూజ ఓకే జరుగుతుంది. అక్కడ ఏం జరిగింది? శిశుపాలుడు చూస్తున్నాడు. ఆయన హిరణ్యకశిపు హిరణ్యాక్ష 3 జన్మల్లో చివరి జన్మ అట. దంతవక్ర శిశుపాలుడు. సో ఆయన మొదటి నుంచి పుట్టినప్పటి నుంచి కూడా కృష్ణుడిని ఎప్పుడూ ద్వేషిస్తూనే ఉంటాడు. ఆయన అసలు చూడలేకపోయాడు అనమాట. కృష్ణుడి అగ్రభూజ ఏంటి అసలు? ఇన్ని రకరకాలుగా 100 తప్పులు అనమాట. రకరకాలుగా దూషిస్తూ ఉన్నాడు అనమాట. అసలు ఇతని కులమే లేదు, ఇతను అసలు క్షత్రియుడా లేదా వైశ్యుడా, పుట్టంగానే గోకులానికి పంపించేశారు. తర్వాత ఆయనకి ఒక రాజ్యం కూడా లేదు. ఇంకే మధుర అనే ఒక పుణ్యస్థలంని వదిలేసి ఎక్కడో సముద్రంలో ఒక కోటని నిర్మించుకొని ద్వారక నగరాన్ని నిర్మించి సముద్రంలో నక్కి ఉన్నాడు. ఇలాంటి రకరకాలు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఎవరు? శిశుపాలుడు. అంటే భగవంతుడి యొక్క శక్తిని, ఆయన యొక్క ఐశ్వర్య నామరూప గుణ లీలను అర్థం చేసుకోవడం ఎవరికి తరమవుతుందండి? భక్తులకు మాత్రమే అవుతుంది. ఇక్కడ అందుకే కృష్ణుడు అంటున్నారు, కేవలము అనన్యమైన భక్తియుక్త సేవ చేతనే. ఓకే, ఆ యొక్క భక్తి అనేది చేయకపోవడం వల్లనే దుర్యోధనాదులు చాలామంది కూడా కృష్ణుడి దర్శనం ఉంది, కురుక్షేత్రంలో చూస్తున్నారు. ఎన్నో సార్లు ఎన్నో దివ్యమైన అస్త్రాలు వేసినా కూడా ఎవరు కూడా పాండవుల్ని ఏ ప్రభావితం చేయలేకపోతున్నారు. దుర్యోధనుడికి ప్రతిరోజు రాత్రి నిద్ర పట్టక ఎందుకు అని భీష్మాచార్యుని, ద్రోణాచార్యుని, అంటే అశ్వత్థామ అయితే వ్యాస మహర్షిని అందరూ అడుగుతూనే ఉంటారు. అందరూ చెప్తున్నారు. ఇంకా అక్కడ మనకి సంజయుడు చెప్తున్నాడు. ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్ చెప్తూ ఉంటారు మా సంజయుడు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకు మన వాళ్ళు ఇట్లా ఓడిపోతున్నారు అంటే అక్కడ ఎవరున్నారు అక్కడ? ఓకే, సో అక్కడ ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థ ధనుర్ధర అని చివరి శ్లోకంలో వస్తుంది. సో ఇట్లాగా మనకి ఎన్ని విషయాలు మనం వింటున్నా కూడా మనలో భక్తి అనేది లేకపోవడం వల్ల భగవంతుని యథార్థంగా మనం తెలుసుకోలేము అనమాట. అంటే భక్తి చేయాలి అంటే మనకున్న ఒకే ఒక్క సదావకాశం ఏంటంటే సాధు సంఘ, భక్తుల సాంగత్యం అని ఉండాలన్నమాట. ఈరోజు మనము భక్తుల సాంగత్యం వల్లనే భగవంతుడి గురించి కాస్త మనం చర్చన చేస్తున్నాం అన్నమాట. ఆయన గురించి కొద్ది గొప్ప మనం ఆయన ఆ యొక్క ఐశ్వర్యాన్ని, ఆయన విభూతులను అంటారు చూసారండి, ఉత్కృష్టమైన ప్రధానమైన అంశాలు చెప్పారు 10వ అధ్యాయంలో. చెప్తున్న మాటలు ఇట్లా వస్తాయి. మరి వీటన్నిటిని మనం తెలుసుకున్నప్పుడు మనలో జనించాల్సింది ఏమిటండి? భగవంతుని శరణు పొందాలి అంతే. అది ఇక్కడ చెప్తున్నారు. అదొక్కడే, అంతేగాని ఒక యజ్ఞాలు చేయటం వల్ల నేనేదో ఒక సాధన చేశాను భగవంతుడు దిగి రావాల్సిందే అనే ఒక తత్వం వస్తుంది అనమాట. కానీ అదే భక్తుడికి ఏం లేదు. ఇందాక చూసారండి, అంజలి ఘటించి, ఓకే, ముకులిత అంజలి ఘటించి ప్రణమిల్లుతూ మరలా పునః ఓకే ప్రణమిల్లుతూ అలాగ అర్జునుడు చూపిస్తున్న భక్తి భావం అనమాట అది. ఓకే, మనం ఎక్కడైనా గుడికి వెళ్ళినప్పుడు ఎలా దర్శనం చేసుకోవాలి? భగవంతుడు ఎవరు? నాకు ఆయన గురించి ఏం తెలుసని. ఓకే, నా పాటికి నేను ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నాను. నేను ఇప్పుడు గుడికి వెళ్తుంటాము, లైన్లో ఉంటాము. చూడండి కావాలంటే తిరుమల కొండ మీద లైన్లో ఉన్న వాళ్ళందరూ దర్శనానికి వెళ్తూ కూడా ఈరోజు ఏదో ఒక గ్రామ్య మాటలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ న్యూస్ అని, వీళ్ళ న్యూస్ అని, వాళ్ళ ఇంట్లో వ్యవహారాలు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. నేను భగవద్ దర్శనానికి వెళ్తున్నాను, నేను ఆయన గురించి నామస్మరణలో ఉన్నారు, గోవిందా గోవిందా అనుకుంటూ వెళ్ళాలి నేను. అప్పుడు కానీ అక్కడికి వెళ్తే భగవంతుడు నాకు దర్శనం ఇవ్వరు. ఆయన దివ్యత్వ దర్శనాన్ని పొందే అవకాశం నాకు రాదు అని ఎవరికైనా అనిపిస్తుందండి. అది మనం చర్చించుకోవచ్చు. సో ఇక్కడ అందుకే భగవంతుడు అన్నారు, ఈ విధముగా మాత్రమే, అంటే భక్తిపూర్వక ఒక భావనలో మాత్రమే భగవంతుడి యొక్క రహస్యాన్ని అవగాహన చేసుకోగలము. చివరి శ్లోకంలో మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైరా సర్వభూతేషు యసమాం ఏతి పాండవ. ఓ ప్రియమైన అర్జున, నా శుద్ధ భక్తియుక్త సేవ యందు నెలకొని యందు వాడును, కామ్యకర్మలు మనోకల్పనల అనేడి కల్మషముల నుండి విముక్తుడైన వాడును, నన్నే తన జీవిత పరమ లక్ష్యముగా భావించి నా కొరకై
కర్మను అనుసరించువాడును సర్వజీవుల ఎడ మిత్రత్వమును కలిగి ఉండివాడును అగు మానవుడు నన్నే తప్పక చేరును. అంటే ఇన్ని లక్షణాలు మనలో కలగాలన్నమాట. శుద్ధ భక్తి అంటే ఏదో నేను జపం చేస్తున్నాను రోజు, లేకపోతే కొంతమంది నేను పొద్దునే లెగిసి మడిగా ఆచారాలను చేస్తూ భగవంతుణ్ణి నేను పూజ చేస్తాను. ఎంతసేపు చేస్తారంటే ఒక 10 నిమిషాలు, పావు గంటనో, అర్ధ గంటనో. ఓకే, ఆ తర్వాత ఏం చేస్తారంటే సీరియల్స్ పెట్టుకుంటాను, ఫ్రెండ్స్తో మాట్లాడతాను, మా యూఎస్లో ఉంటాను, మా పిల్లలతో మాట్లాడతాను. అయ్యే చాలా గొప్పగా చెప్తారు అన్నమాట. అంటే నేను స్వకార్యం స్వామి కార్యం అన్నిట్లో చాలా ఎక్స్పర్ట్ అని చెప్తుంటారు. ఇక్కడ కృష్ణుడు అన్నారు, మత్ కర్మ కృణ్ మత్ పరమో. మనం చేసే ప్రతి కర్మలు భగవంతుడి యొక్క సంకల్పం మేరకు ఉండాలన్నమాట. అంటే ఆచార్యులు మనకేం చెప్పారు, ఎలా మనము ఆచారం చేయాలి. మనం ఏదైనా పని చేసినా కూడా ఆ పని యొక్క ఫలితము ఓకే భగవంతుడు అర్పించాలి. అది టెక్నిక్, అది ఒక ట్రైనింగ్ అనమాట. అనగానే ఇంకా అంటే నేను చేసింది ఒక శాలరీ వస్తే తీసుకెళ్ళి శాలరీ మొత్తం హుండీలో వేసేయాలా అని కొంతమంది ప్రశ్న వస్తుంది. అలా అని కాదు. అక్కడ భగవత్ సేవలో వినియోగించడం అనేది ఒక ఆర్ట్ ఆఫ్ వర్క్, కర్మ కౌశలము. వాటిని మనం తెలుసుకోవాలి. అక్కడ చెప్తున్నారు, భక్తితో సేవ నెలకొని వాడును కామ్య కర్మలు చేయడం, అంటే ఫలాపేక్షతో చేయడం అనమాట. లేకపోతే భగవంతుణ్ణి తక్కువగా చూడడం. మత్పరము అంటే భగవంతుడు పరమ లక్ష్యము, అంటే గొప్ప అన్నిటికంటే అని ఒక భావన అనేది ఏర్పడినప్పుడు దానివల్ల ఏమవుతుందంటే భగవంతుడి యొక్క సృష్టిలో అన్నీ ఆయనకి సంబంధించినవే. నిర్వైర సర్వభూతేషు, ఒక్కరికి కూడా మనం జీవహింస చేయము. ఇలాంటివి మనం చెప్పుకోవాల్సి వస్తే ఒక్క మాటలో మనము సర్వే జన సుఖినోభవంతు లోకా సమస్త సుఖినోభవంతు, లేదా వసుదైవ కుటుంబము మనది అని చెప్పేసి మనము చాలా ప్రతి ఒక్కరిని వాళ్ళ యొక్క పరదుఃఖ దుఃఖి అన్నారు. మన వైష్ణవుల యొక్క కారుణిక పరదుఃఖ దుఃఖి, వేరే వాళ్ళ దుఃఖము మన దుఃఖము. ఎందుకంటే వాళ్ళు పడుతున్న దుఃఖము కారణం ఏంటంటే భగవంతుడి యొక్క విశ్వాసము లోపించడం అన్నమాట. మరి నేను నా కర్తవ్యాన్ని అర్థం చేసుకోని ఇప్పుడు నేను చూసారండి, ఒక భక్తుడిగా నేను భగవద్గీత చదువుతున్నాను, నేను 10 మందికి వీటి గురించి చెప్పాలా. ఓకే, అప్పుడు వాళ్ళందరిలో కూడా వాళ్ళ జీవితాలు చాలా దేదీప్యం అవుతుంది. ఎలాగంటే అజ్ఞానంధకారం తొలగిపోయి భగవంతుడి యొక్క ఓకే కీర్తి ప్రతిష్టలు. ఓకే, ఇప్పుడు మనం చదివాము 11వ అధ్యాయంలో చాలా విశ్వరూప దర్శనము. ఓకే, చూసిన తర్వాత అర్జునుడు స్తుతించిన వాటిని కొన్ని అక్షరాలైన సరే మనలో విజ్డమ్ అనేది విజ్ఞానం అని ఏర్పడితే ఓకే అదే మన ఒక జీవిత పరమావధి అనమాట. సో అది మనలో అలా కలగాలంటే భక్త ఒక లక్ష్యం ఏంటంటే పరులకు వాటినన్నింటినీ చెప్పడం అనమాట. అది మనం ఫస్ట్ చేయాలి. పరులకు చెప్పడం అంటే ఎట్లా అంటే మనం ఎవరైనా చెప్తే కృష్ణుడిని తెలుసా అంటే వాళ్ళందరూ తెలిసి అంటారు. కానీ మనం భగవద్గీతని పారాయణం చేయటము, ఓకే నామస్మరణ చేయటము, ఎక్కడైనా టెంపుల్కి మందిరాలకు వెళ్ళినప్పుడు ఓకే మనం ఒక భక్తితో మనం మన ఒక ఉంటారంటే ఆచారం అనమాట. అంటే మన వ్యవహారం అనేది అట్లా ఉండాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి మనల్ని చూడంగానే వీడంత భక్తులో ఎందుకంటారంటే ఇప్పుడు చూసి నామస్మరణ చేస్తుంటాము. ఓకే, ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రసాదాన్ని మనం స్వీకరించాలనుకుంటాము, 10 మందికి మంచి చేయాలనుకుంటాము. ఈ లక్షణాలు మామూలు బాహ్యతంగా తెలిసిపోతాయి. కానీ అన్నిటికీ మించి వాళ్ళల్లో ఎంతో ఒక కల్మషాలు లేకుండా ఓకే ఎంతో ఆనందాన్ని పొందుతూ ఉన్న ఒక భావన అనేది వాళ్ళకి కనబడుతుంది. ఇది ప్రభుపాదులు అంటారు, భక్తుడి యొక్క మిరాకిల్ ఏంటంటే వాళ్ళకి ఎటువంటి బాధలు ఉండవు, ఎటువంటి పొందాలన్న ఒక కోరిక ఉండదు, ప్రయాసం ఉండదన్నమాట. వాళ్ళు కాంపిటీషన్లో ఉండరు అసలు. చూడండి, ఇప్పుడు మనతో పాటు 10 మంది ఉన్నారనుకోండి ఈ క్యూ లైన్లో, ఓకే వెంటనే మనకి కాంపిటీషన్ ఏర్పడుతూ ఉంటుంది. నేను ముందుండాలి పొందాలని. భక్తులు ఎక్కడైతే ఉంటారో చూడండి కాంపిటీషన్ స్పిరిట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా ఫీల్ అవుతారు అనమాట, పూర్ణంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే భగవంతుడి యొక్క సంబంధితగా వాళ్ళు చేసే కర్మలన్నీ కూడా ఏ ఫలాపేక్ష అనేది ఏర్పడదు. ఇది మొదటి అంశం మనం గమనించాలి.
అటువంటి కర్మలను చేయడం అంటే మన సంపూర్ణ అవగాహనతో ఉన్నప్పుడే జరుగుతాయి. వాటిని పొందడానికి భక్తుల సాంగత్యంలో ఉండాలి, రోజు నామస్మరణ చేయాలా. ఓకే, అప్పుడే మనలో మనసులో మన శుద్ధ పరిశుద్ధ హృదయ పరివర్తన అనేది మనకు జరుగుతుంది అన్నమాట. ఓకే, హరే కృష్ణ. సో ఈరోజు మనము ఒక 15 నిమిషాలు అయింది చెప్పుకున్నాము. అందరికీ నమస్కారాలు. గ్రంథరాజు శ్రీమద్ భగవద్గీత కీ జై, సమవేత గౌర భక్త వృంద కీ జై. ఆల్ గ్లోరీస్, ఆల్ గ్లోరీస్, ఆల్ గ్లోరీస్ టు శ్రీ గురు అండ్ శ్రీ గౌరంగ. ఆల్ గ్లోరీస్ టు శ్రీలా ప్రభుపాద కీ జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలండి. హరే కృష్ణ. హరే కృష్ణ.